హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడి 1 ఫిబ్రవరి 2023లో జరిగిన షిఫ్ట్ 3 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ ఈ సిరీస్లో ఈ ఫిగర్ని మనం ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని అనుకుంటే ఈ సిక్స్త్ బాక్స్లో ఆ సర్కిల్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు ఆడ్ వాటిలలో చూస్తే సర్కిల్ ఎలా ఉన్నాయి, ఫిల్ కాలే. అదే మీకు ఈవెన్లో చూస్తే సర్కిల్ ఫిల్ అయి ఉన్నాయి. కాబట్టి సిక్స్త్ది మనకి ఈవెన్ కాబట్టి ఫిల్ అయిన సర్కిలే ఉండాలి. అంటే ఫస్ట్ది రాంగే, సెకండ్ది కూడా రాంగే. ఇక వీటి మూమెంట్స్ ఎలా ఉన్నాయో మనం అబ్జర్వ్ చేస్తే ఒక్క విషయం, ఇక్కడ ఇందులో ఫస్ట్ ఇలా ఉంది. ఫస్ట్ నుంచి సెకండ్ ఫిగర్కి వస్తే అది ఈ ప్లేస్లోకి వచ్చింది, అది ఫిల్ అయిన సర్కిల్. తర్వాత సెకండ్ నుంచి థర్డ్కి అబ్జర్వ్ చేస్తే అది ఈ ప్లేస్కి వచ్చింది. అంటే మనకు ఫస్ట్ నుంచి సెకండ్ వచ్చినప్పుడు మనకు హాఫ్ మూవ్ అయింది. ఏ డైరెక్షను? ఈ డైరెక్షన్లో, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో హాఫ్ మూవ్ అయింది. తర్వాత సెకండ్ నుంచి థర్డ్ ఫిగర్లోకి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్, మళ్ళీ ఈ హాఫ్, అంటే టోటల్ 1 అని అనుకుందాం. ఇందులో మన థర్డ్ నుంచి ఫోర్త్కి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్, దీని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే 1.5 మూవ్ అయింది. అదే ఫోర్త్ నుంచి ఫిఫ్త్లోకి వస్తే ఆ ఫిగర్ ఇలా వచ్చి దీన్ని మనం కలర్ చేంజ్ చేసుకొని చూద్దాం. ఇందులో ఈ ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే మనకి ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇంకొక 1, అంటే 2 అవుతుంది. 2 నుంచి ఈ ఫిగర్ ఎలా వచ్చింది? ఈ ప్లేస్కి వచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయింది, సెకండ్ దానిలో 1 మూవ్ అయింది, నెక్స్ట్ థర్డ్ దానిలో 1.5, ఫోర్త్ దానిలో 2. అంటే ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి రావాలని అంటే కంపల్సరీగా 2.5 అవుతుంది. అంటే ఇదొక 1, ఇదొక 1, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే ఆన్సర్ మనకు ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, వీటిని ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమని అంటుంది. ఈ 5 వర్డ్స్లో అన్నిట్లలో స్టార్టింగ్ ఆర్ఐ అనేది కామన్ ఉంది కాబట్టి ఆర్ఐని మనం తీసేద్దాం. దీని తర్వాత లెటర్ ఏంది? ఆర్ఐ తర్వాత ఇందులో డి ఉంది, సెకండ్ దానిలో వి, థర్డ్ జి, ఫోర్త్ ఎన్, ఫిఫ్త్ ఎస్. ఈ లెటర్స్లో ఫస్ట్ వచ్చేది ఏబిసిడి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది ఏదంటే డి ఫస్ట్ వస్తుంది. డి తర్వాత జి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఎన్ వస్తుంది, నెక్స్ట్ ఎస్, ఎస్ తర్వాత వి వస్తుంది. అంటే వీటి ఆర్డర్ చూస్తే ఫస్ట్ మనకు ఫస్టే ఉంది, సెకండ్ అంటే ఇదేముంది మనకి ఇక్కడ థర్డ్ ఉంది కాబట్టి థర్డ్ వర్డ్ ఇక్కడ మనకు సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ అంటే ఫోర్త్ ఉంది కాబట్టి ఫోర్త్ వర్డ్ థర్డ్ వచ్చింది. తర్వాత ఫోర్త్ కావాలి అని అంటే ఇక్కడ ఫిఫ్త్ వర్డ్, ఇక ఫిఫ్త్కు మనకు సెకండ్. అంటే ఆన్సర్ మనకు ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ ఒక కోడ్ లాంగ్వేజ్లో, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్. ఒక కోడ్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అంటే ఇవి కొన్ని నంబర్స్ ఇచ్చారు, అదేవిధంగా టెస్ట్కి ఇచ్చాడు. అయితే మనం కనుక్కోవాల్సింది అసెస్మెంట్ కనుక్కోవాలి. అంటే ఈ లెటర్స్కు నంబర్స్కు రిలేషన్ ఏంటో మనం ఫస్ట్ బ్రేక్ చేస్తే అసెస్మెంట్కు డైరెక్ట్ మనం రాయొచ్చు. ఇందులో
ఈ లెటర్స్కు ప్లేస్ వాల్యూస్ మనకు తెలుసు. అంటే ఏకి 1, బికి 2, సికి 3, డికి 4 అలా ప్లేస్ వాల్యూస్ అప్ టు జెడ్ వరకు మనకు తెలుసు. ఇందులో ఈ అంటే 5, ఎక్స్ మనకు 24, A1, M30. ఇందులో ఈ నంబర్స్కు మరి ఈ నంబర్స్కి రిలేషన్ ఏంటంటే ఇక్కడ 6 అంటే ఈ 5కు ఒకటి యాడ్ అయింది, 25 అంటే 24కు ఒకటి యాడ్ అయింది, 21 అంటే 2 తీసుకుందాం మనం ఇక్కడ, 2 అంటే 1కు ఒకటి యాడ్ అయింది, తర్వాత 14 ఉంది చూడండి, ఈ 13కి ఒకటి యాడ్ అయితే 14 వచ్చింది. అంటే ఒరిజినల్గా ఆ లెటర్స్ ప్లేస్ వాల్యూస్కి ఒక్కటే యాడ్ అయింది. అంటే ఏ అంటే మనకు 1 కాబట్టి 1కి ఒకటి యాడ్ అయితే 2, ఎస్ అంటే 19, అన్నిటికి ఒకటి యాడ్ చేస్తున్నా, ఈ ఎస్ అంటే మళ్ళీ 19కి ఒకటి యాడ్ చేసిన, ఈ 5 అంటే ఇక్కడ 6 అవుతుంది, ఇది 20, 20, 13 అంటే 14 రాయాలి కాబట్టి 5 అంటే 6, ఎన్ అంటే మనకు 14 అంటే ఒకటి యాడ్ అవుతుంది 15, T20 కాబట్టి మనం 21 అని రాస్తాం. ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏది అని అంటే లాస్ట్కు మనకు 21 ఉంది, అంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్లో 21 ఉంది, అంటే సెకండ్ దానిలో 12 ఉంది లాస్ట్ కాబట్టి ఇది రాంగ్ అని తెలుసు. ఇక మిగిలిన మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6 ఫ్యామిలీ మెంబర్స్ విరాజ్, దీపు, నూర్, ప్రిన్స్, సుమన్ అండ్ తరుణ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. మీకు సర్క్యులర్ టేబుల్ అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 6 మెంబర్స్ కాబట్టి ఈ 6 మెంబర్స్ని సర్క్యులర్ టేబుల్ అని అన్నప్పుడు మీరు ఇలా గీసుకోవచ్చు. వీళ్ళందరూ ఎట్ సైడ్ చూస్తుండ్రు? సెంటర్ సైడ్ చూస్తుండ్రు. మీరు ఇలానైనా ఫిగర్ గీయవచ్చు, లేదు అంటే ఇదే ఫిగర్ని మీరు ఇలా కూడా అనుకోవచ్చు. ఇనిషియల్గా మీకు అర్థం కావడానికి రాస్తున్నా నేను ఇక్కడ. వీళ్ళందరూ ఇన్సైడ్ చూస్తుండ్రు కాబట్టి యారో మార్క్స్ నేను లోపలికి పెడుతున్నాను. సర్కిల్లో స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎక్కడి నుండైనా స్టార్ట్ చేయొచ్చు. వన్స్ స్టార్ట్ అయిందంటే అదే ఆర్డర్ మనం ఫాలో కావాలి. ఇక్కడ ఇటు నుంచి ఇటు వెళ్తే మనకేమవుతుంది? రైట్ సైడ్ వస్తుంది. ఇటు నుండి ఇటు వస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఫేసింగ్ ఏంది? ఇన్సైడ్ అని అన్నాడు. అదే మనం పైనుండి వస్తే, ఇప్పుడు మనం ఆ పొజిషన్లో ఉన్నాం అనుకోవాలి, వీళ్ళందరూ లోపలికే చూస్తున్నారు కాబట్టి ఇలా వస్తే ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇలా వస్తే మనకు రైట్ సైడ్ వస్తుంది. క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం, వీటిని ఎలా రాస్తాము అనేది వాటిని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందులో విరాజ్ ఈ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ నూర్. నూర్ సపోజ్ ఇక్కడ ఉన్నాడు అని అనుకున్నాం. నూర్కు ఇమ్మీడియట్ రైట్ సైడ్ ఎవరున్నారు? విరాజ్ ఉన్నాడు. అంటే ఇక్కడ నూర్ నేను కన్సిడర్ చేసుకుంటే ఆటోమేటిక్గా విరాజ్ ఇక్కడికి వస్తాడు. ప్రిన్స్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ బోత్ విరాజ్ అండ్ దీపు. అంటే విరాజు దీపుల మధ్యన ఎవరుంటారు? ప్రిన్స్ ఉంటారు అన్నాడు. ఇక్కడ విరాజు మనకు ఫిక్స్ అయింది కాబట్టి కంపల్సరిగా ఇక్కడ దీపు ఇక్కడ ఉంటాడు. వీళ్ళ మధ్యన ఎవరుంటారు? ప్రిన్స్ అని అన్నాడు కాబట్టి ప్రిన్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. తర్వాత ఏమన్నాడు? సుమన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ విరాజ్. విరాజ్ ఇక్కడ ఉన్నాయంటే విరాజ్కి రైట్ సైడ్ అని అంటే మనం ఇటే వెళ్తాం కాబట్టి రైట్ సైడ్ ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది మనకు థర్డ్ అవుతుంది. థర్డ్ ఎవరున్నారు? సుమన్ ఉన్నాడు అని అన్నాడు కాబట్టి సుమన్ రాష్ట్ర. నూర్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ప్రిన్స్. ప్రిన్స్కి లెఫ్ట్ సైడు సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? నూర్ ఉన్నారు. అంటే ఆల్రెడీ ఇక్కడ మనం తీసుకున్నాను పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ హూ ఈజ్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ దీపు అండ్ విరాజ్ అని అన్నాడు. దీపు విరాజ్, దీపు ఇక్కడ ఉన్నాడు, విరాజ్ ఇక్కడ ఉన్నాడు. వీళ్ళ మధ్యన ఎవరు ఉన్నారు? మనకు ప్రిన్స్ ఉన్నాడు కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇక్కడ వెయిట్కి ఇచ్చాడు, ఫాదర్కి ఇచ్చాడు, సిస్టర్కి ఇచ్చాడు కోడ్స్. అయితే మనం అంకుల్కి రాయాలి.
అంటే ఈ కోడు వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు అనేది మనం ఫస్ట్ బ్రేక్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ నేను ప్లేస్ వాల్యూస్ రాస్తున్నాను. F6, A1, T20, H8, E5, R18. I అంటే 9, F6, W23, M13, H8, W23. ఈ పైన నుంచి కిందికి లెటర్స్కు డిఫరెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 6, 9 కావాలి అని అంటే ఎంత యాడ్ కావాలి? 3 యాడ్ కావాలి. 1 మనకు 6 కావాలని అంటే 5 యాడ్ చేసి వస్తుంది. అదే 20, 23 కావాలని అంటే +3, 8, 13 కావాలంటే +5. అంటే ఈ సిరీస్ అంతా అంటే ఈ లెటర్స్ అన్నీ +3, +5 ఉన్నాయి. అంటే సేమ్ దీనికి కూడా అలానే ఉంది. మన క్వశ్చన్ అడిగింది ఏంది? అంకుల్కి కావాలని అడిగాడు. U అంటే 21, N 14, C 3, L 12, E 5. ఫస్ట్ వాటి లెటర్స్ ప్లేస్ వాల్యూస్ రాస్తున్నాం. ఫస్ట్ దానికి మనకు 3 యాడ్ చేయమని అన్నాడు కాబట్టి 24, తర్వాత 5, 19, 3 అంటే 6, తర్వాత 5 అంటే 17, తర్వాత మనకు 3 యాడ్ కావాలి అంటే 8, అంటే 24 అంటే X, ఇది S, నెక్స్ట్ F, తర్వాత Q, నెక్స్ట్ H. ఇది ఆన్సర్ మనకు థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్. 6 students are sitting around a circular table facing the center. ఇందులో కూడా ఫేసింగ్ ద సెంటర్ అనే ఇచ్చాడు. వీళ్ళు 6 మెంబర్స్ 6 ఇచ్చాడు ఇక్కడ మనకు, కాబట్టి ఇది అవసరం లేదు. మనకు ఓకే. ఇక్కడ బ్రియన్నా ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ మార్క్. మార్క్ సపోజ్ ఇక్కడ ఉన్నాడు అని అనుకుందాం, నేను స్టార్ట్ చేస్తున్నా. రైట్ సైడ్ వీళ్ళందరూ ఎట్ సైడ్ చూస్తుండ్రు? లోపలికే చూస్తుండ్రు. కాబట్టి మీకు రైట్ అంటే మనం ఆ పొజిషన్లో ఉన్నామనుకుంటే ఈజీ అవుతుంది. మార్క్కు ఎట్ సైడ్ బ్రియన్నా, రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అని అన్నాడు కాబట్టి బ్రియన్నా ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ ఫెలిక్స్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మార్క్. మార్క్కు లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సెకండ్ ప్లేస్లో, ఇది ఫస్ట్ అవుతుంది, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? ఫెలిక్స్. నేను ఫస్ట్ లెటర్ రాస్తున్నా. నెక్స్ట్ ఏమైనా 2 letters కామన్ ఉంటే అప్పుడు 2 letters రాస్తాను నేను. తర్వాత యాన్ ఈజ్ ద ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ బ్రియన్నా అండ్ ఫెలిక్స్. బ్రియన్నా ఫెలిక్స్కు ఇద్దరికి ఎవరుంటారు? యాన్ ఇమ్మీడియట్ నేబర్ అంటే మిడిల్లో ఉంటుంది యాన్, కాబట్టి ఇక్కడ నేను యాన్ అని రాస్తాను. తర్వాత జేమ్స్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బ్రియన్నా. బ్రియన్నాకు లెఫ్ట్ సైడ్ థర్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ ప్లేస్లో ఎవరున్నారు? జేమ్స్ అని, ఇక్కడ జేమ్స్. తర్వాత అఫ్రీన్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జేమ్స్. జేమ్స్కు రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో అఫ్రీన్ అంటే ఇక్కడ ఉంటారు. మన ఈ క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ అఫ్రీన్ అండ్ యాన్. అఫ్రీను యాన్ల మధ్యన ఎవరున్నారు అని అంటే ఇగో వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ బ్రియన్నా, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. విచ్ 2 numbers, ఇక్కడ నంబర్స్ అంటున్నాడు, నాట్ డిజిట్స్. అంటే 56 అంటే 56 తీసుకోవాలి, 5 వేరే 6 వేరే అని అట్లా తీసుకోవద్దు, డిజిట్స్గా తీసుకోవద్దు అన్నాడు. షుడ్ బి ఇంటర్చేంజ్డ్. వేటిని ఇంటర్చేంజ్ చేస్తే ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఇది ఈక్వేషన్. ఇందులో ఏ నంబర్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే మనకు ఆన్సర్ 697 వస్తుంది అని అంటుంది. ఇందులో మనకు ఫస్ట్ 8, 13 అని ఇచ్చాడు. 8, 13 అంటే
ఇక్కడ 13 రాసి 13 ప్లేస్లో సపోజ్ నేను 8 రాశాను అనుకోండి. ఇక్కడ మనకు సెట్ అవుతుందా? ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 697 రావట్లేదు. సరే, ఇప్పుడు 16, 18 చూద్దాం. 16, 8 చూద్దాం. 16 ప్లేస్లో 8 పెట్టాను. 8 ప్లేస్లో ఎంత పెడుతున్నాను? 16 పెడుతున్నాను. ఈ రెండే ఇంటర్చేంజ్ అవుతున్నాయి. అంటే 56 డివైడెడ్ బై 8 ఇంటూ 16 ప్లస్ 45 ఇంటూ 30. ఓకేనా? ఇక్కడ మనకు 8 2 జా 16 వస్తుంది. ఇక్కడ 56 ఇంటూ 2 అని అంటే ఈ 112 అవుతుంది. ప్లస్ ఇక్కడ 45 ఇంటూ 13 అని అంటుంది. వీటిని యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 697 పర్ఫెక్ట్ వస్తుంది. కాబట్టి మీకు ఆన్సరు సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ the option figure in which the given figure is embedded as its part అని. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని చూడండి. అంటే ఈ పార్ట్ ఈ ఫిగర్లో దేనిలో ఉంది అని అడుగుతుంది క్వశ్చన్. ఇందులో ఈ షేప్లో ఇది లేదు, అంటే ఇది మనకు ఇందులో సరిపోదు, ఇందులో అస్సలే పట్టదు, ఇందులో కూడా లేదు. ఇది ఒక్కటి మనకు ఛాన్స్ ఉంది, చూడండి జాగ్రత్తగా. ఇందులో మనం ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా పోయి. ఓకే, కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నైన్త్ క్వశ్చన్, విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ బిలో ఈక్వేషన్ మ్యాథమెటికల్లీ కరెక్ట్ అని అన్నాడు. ఏ టూ సైన్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఆన్సర్ 18 వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ ఆప్షన్లో డివిజను మైనస్లను ఇంటర్చేంజ్ చేస్తే అని అన్నాడు. ఇక్కడ మైనస్, ఇక్కడ డివిజన్ పెట్టినాం అనుకో, యూజ్ ఉందా? మనకు వాల్యూ 18 రావాలి, ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ రాంగ్. నెక్స్ట్, సెకండ్లో మైనస్ ప్లస్లను ఇంటర్చేంజ్ చేయమనండి. అంటే ఈ మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టు, ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టు. మనకు ఆన్సర్ 18 వస్తుందా? అస్సలు రాదు. కాబట్టి సెకండ్ వన్ కూడా రాంగ్. ఒక్కసారి మనం థర్డ్ వన్ దగ్గరికి వస్తాం. థర్డ్ ఏమని అన్నారు? ప్లస్ ఇంటూలను ఇంటర్చేంజ్ చేయమని. ప్లస్ అది ఇంటూలను ఇంటర్చేంజ్ చేయమంటే ఇక్కడ ప్లస్ పెడుతున్నా, ఇక్కడ ఇంటూ పెడుతున్నా. అంటే మనకు ఎలా ఉంది? ఇది 24 మైనస్ 36. ఇగో ఇది ఫెయిల్ అయింది, ఇగో ఇది కూడా ఫెయిల్ అయింది, అంటే సెకండ్ కూడా ఫెయిల్ అయింది. అంటే ఇప్పుడు మనం చేస్తుంది వీటికి, అంటే -36 ప్లస్ 5 ఇంటూ 108 డివైడెడ్ బై 18. దీని ఆన్సర్ 18 వస్తుందా అనేది మనం చెక్ చేద్దాం. ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మనం ఆపరేషన్స్ ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, ఆ తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ డివిజన్ దగ్గరికి వస్తే ఇందులో డివిజన్ అంటే 108 డివైడెడ్ బై 18. 108 డివైడెడ్ బై 18 అని అంటే మనకి ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే ఇక్కడ 24 మైనస్ 36 ప్లస్ 5 ఇంటూ 6 అని అంటే 30 వస్తుంది. అంటే 24 మైనస్ 6 అంటే 18 వచ్చింది. ఆన్సర్ కరెక్టే కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో. హౌ విల్ ఇట్ అపియర్ వెల్ అన్ఫోల్డెడ్ అన్నాడు. అంటే ఫోల్డ్ చేసేటప్పుడు ఎలా చేశారంటే, ఇది ఒరిజినల్ పేపర్, దీన్ని 2 పార్ట్స్ చేసి ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేశారు? ఇట్ సైడ్ ఫోల్డ్ చేశారు. సెకండ్ ఏం చేసిందంటే
ఆ ఫోల్డ్ అయినాయి అంటే 2 పార్ట్స్ అయిన దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఇలా ఈ డైరెక్షన్లో కిందికి ఫోల్డ్ చేశారు. అప్పుడు కట్ చేసింది ఇలా ఉంది. మనని ఇది అన్ఫోల్డ్ చేస్తే అంటే ఓపెన్ చేస్తే అది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. ఇందులో ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఇట్ సైడ్ నుంచి వస్తాం, అంటే రివర్స్ డైరెక్షన్లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ ఇలా వస్తుంది పైకి. అంటే మీకు మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ అని రెండు తెలియాలి. ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఎప్పుడైనా మీరు ఇది మిర్రర్ ఇమేజ్ అంటారు. మిర్రర్ ఇమేజ్ ఉంటే లెఫ్ట్ రైట్గా మారుతుంది, రైట్ లెఫ్ట్గా మారుతుంది. అదే మీకు ఇలా ఉందనుకోండి, ఇక్కడేమన్నా పెట్టారనుకోండి, అప్పుడు ఇమేజ్ అంటే ఇది వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ అంటే ఏమవుతుందంటే టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది, ఇవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ ఇప్పుడు మనము ఓపెన్ చేస్తున్నాము అని అన్నప్పుడు ఇలా ఓపెన్ చేయాలి, పైకి ఓపెన్ చేయాలి. కాబట్టి పైకి ఓపెన్ చేస్తున్నాము అని అంటే టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. లెఫ్ట్ రైట్లు ఏమి మారవు, లెఫ్ట్ రైట్లు ఏవి మారవు అని అన్నప్పుడు ఇందులో మనకు ఇలా ఉన్నది మనం పైకి అంటున్నాం. అంటే ఫస్ట్ ఈ ఫిగర్ ఇక్కడ ఉన్నట్టు, దీన్ని పైకి అని అన్నప్పుడు లెఫ్ట్ రైట్ మారదన్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఏం రైట్. తర్వాత ఏం చేస్తాం, సెకండ్ మీకు దీనికి ఆపోజిట్ డైరెక్షన్ అన్న కదా, ఇటు వస్తుంది. అంటే ఇటు వస్తుంది అని అంటే మనకు ఈ మిర్రర్ ఇమేజ్ లాగా మారిపోతుంది. అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో వీళ్ళు ఇటు సైడ్ చూస్తుండంటే ఇందులో ఇటు సైడ్ చూస్తుంది, ఇక్కడ ఇటు చూస్తుండంటే ఇందులో ఇటు చూస్తుంది. ఇందులో అబ్జర్వ్ చేస్తుంటే ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది ఏదీ లేదు, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అండ్ కంప్లీట్ ద గివెన్ నంబర్ సిరీస్ అని. ఇందులో ఈ నంబర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 125, 88 వీటి డిఫరెన్స్ ఎంత ఉంది మనకు, 37 ఉంది. ఇవి తగ్గుతున్నాయి కదా, కాబట్టి -37. 88, 63కి డిఫరెన్స్ 25 అంటే -25. 63, 46కి -70. ఓకే, దీనిలో మనకు లాజిక్ రావట్లేదు, మనం బ్రేక్ చేయలేకపోతున్నాం కాబట్టి డిఫరెన్స్లో డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్లో డిఫరెన్స్ అంటే -25 -37 చేస్తున్నాం. అంటే -25 + 37 అని అంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది. ఈ డిఫరెన్స్ మనకు 12 వచ్చింది. ఇక -25 -17 కదా, అటు నుండి వస్తే మనకు డిఫరెన్స్ ఇది +25 అవుతుంది, -17 అంటే 8 అవుతుంది. అంటే ఇప్పుడు లాజిక్ ఎలా ఉందంటే ఇది 4 టేబుల్లో ఉంది. ఇందులో 4 3 × 12, 4 2 × 8 వస్తుంది. అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇది 3 ఇది 2 ఉందని అంటే ఇది 4 1 × అవుతుంది. 4 1 × 4 1 × ఎంత మనకు 4 అవుతుంది. అంటే ఈ వాల్యూ 4 అవుతుందంటే మనం స్టెప్స్ పైకి వెళ్ళాలి కాబట్టి -17 + 4, -17 + 4 అంటే -13 అవుతుంది. అంటే 46కి -13 యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 33 వస్తుంది. అంటే ఆన్సర్ 33 ఉన్నది ఏది, సెకండ్ వన్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. సెలెక్ట్ the letter cluster from among the given options that can replace the question mark in the following series అని అన్నాడు. ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ లెటర్స్ని మనం వీటి లాజిక్ని బ్రేక్ చేసి ఆ క్వశ్చన్ మార్క్లో ఉన్నదానికి ఆన్సర్ ఇవ్వాలి. వీటి ప్లేస్ వాల్యూస్ మనం చూస్తే ఎలా ఉన్నాయనంటే ఇందులో
G7 అవుతుంది, S19, L12, C3. ఇలా మనం రాస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇందులో ఆప్షన్ దగ్గరికి వెళ్ళి అన్ని లాస్ట్ డిఫరెంట్ ఉన్నాయా, మిడిల్ డిఫరెంట్ ఉన్నాయా, లేదంటే స్టార్టింగ్ డిఫరెంట్ ఉన్నాయా చూద్దాం. స్టార్టింగ్లో ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఓ ఉంది, అంటే ఇవన్నీ డిఫరెంట్గా లేవు. ఎండింగ్ దగ్గరికి వస్తే ఇక్కడ సి ఉంది, ఈ ఉంది, ఎన్, ఎల్, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎండింగ్ వాటిలో లాజిక్ తెలిస్తే డైరెక్ట్ మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ ఎండింగ్ అంటే F6, I9, O15 ఇవి మనకు తెలుసు. అంటే ఇందులో 3కి 6కి 3 6 కావాలంటే ఎంత యాడ్ కావాలి, +3 యాడ్ కావాలి. 6 3 కావాలంటే +3 యాడ్ కావాలి. మరి దీనికి +3 యాడ్ చేస్తున్నాం అంటే 9 + 3 ఎంత అవుతుంది మనకు, 12 అవుతుంది. 12 అని అంటే 12 ఉండేది, 12కు ప్లేస్ అంటే 12 నంబర్ ప్లేస్ వాల్యూ కాగల లెటర్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఎల్, కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్. ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఆప్షన్స్ని బట్టి కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. 13th క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అన్నాడు. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ టైపే, ఇందులో ఫస్టే క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఒకసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు అన్నిట్లలో స్టార్టింగ్ డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఒక్కదాన్ని బ్రేక్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. ఇందులో ఎల్ అంటే 12, N14, P16, R18, అంటే వీటి డిఫరెన్స్ ఎంత ఉంది మనకు, 2 డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆటోమేటిక్గా 2 డిఫరెన్స్ అంటే 10 వస్తుంది. 10 అంటే లెటర్ ఏంటి మనకు, జే. ఇందులో జే ఉన్న ఆప్షన్ ఏ చెప్పండి, 4th. కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ MN అని అన్నాడు. అంటే మిర్రర్ ఎక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు. ఇలా మిర్రర్ పెడితే నేను ఏమని చెప్పాను మీకు, ఇక్కడ దీన్ని వాటర్ ఇమేజ్ కింద తీసుకోవాలని చెప్పాను. వాటర్ ఇమేజ్ అంటే ఎప్పుడైనా టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. ఇవే మనకు అటు ఇటు మారుతూ ఉంటాయి, అంటే లెఫ్ట్ రైట్ మాత్రం మారదు. ఇప్పుడు ఇందులో మనం 6ని మనం చూస్తే ఈ సర్కిల్ అనేది కిందికి వచ్చింది. కిందికి వచ్చిన సర్కిల్ ఎలా పోతుంది మనకు, పైకి మారుతుంది, సైడ్ మాత్రం అదే ఉంటుంది. అంటే ఫస్ట్ ఇలా వస్తుంది. ఇందులో ఇలా రాంది ఏంటంటే 3rd వన్ ఒక్కటే, కాబట్టి 3rd వన్ తీసేస్తాం. ఇక జెడ్ మనకు మారినప్పుడు ఇది టాప్ బాటమ్ మనకు మారుతుంది. కాబట్టి టాప్ బాటమ్ మారినప్పుడు మనకు ఈ జెడ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. మనకు ఈ జెడ్ యాస్టీజ్గా వచ్చింది ఫస్ట్ దానిలో, కాబట్టి ఫస్ట్ దాన్ని మనం ఎలిమినేట్ చేద్దాం. తర్వాత కే దగ్గరికి వస్తే కే మనకు లెఫ్ట్ రైట్ మారాయనన్నా అన్నీ అటు సైడే ఉంటాయని చెప్పాను. ఇటు సైడ్ ఉన్న దానిలో ఈ కే అని అన్నప్పుడు ఇలా ఉంది కే, ఈ ప్లేస్ మనకు కింద ఇలా వచ్చింది. కాబట్టి ఇదే సైడు పైకి వెళ్ళాలి, ఇదే సైడు పైకి వెళ్ళాలి, సైడ్ మాత్రం మారవద్దు. కానీ సెకండ్ దానిలో ఇది ఇటు సైడ్ ఉంటే సెకండ్ దానిలో ఇటు సైడ్ వచ్చింది, కాబట్టి సెకండ్ది రాంగ్. therefore 4th వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 15th, in a certain code language A plus B means A is sister of B. ఇక్కడ కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఇది. ఈ రెండింటి మధ్యన మనం ప్లస్ని రిమూవ్ చేస్తే ఏ బికి సిస్టర్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళకు సిస్టర్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ని రిమూవ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళకు ఫాదర్. ఇంటూని రిమూవ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళకు బ్రదర్. ఇక్కడ మనం ఏమడుగుతుండో హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎస్ అని అన్నాడు. ఇందులో మనకు ఒక్కొక్క దాన్ని మనం సపరేట్ చేస్తే ఫస్ట్ క్యూ ప్లస్ ఆర్ అన్నాడు. అంటే క్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్, క్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మనం ఈ సింబల్తో చూస్తాం.
నెక్స్ట్ ఆర్ మైనస్ పి అని అంటే ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. నెక్స్ట్ పి ఇంటూ ఎన్ అంటే పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎన్. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎన్. ఎన్ మైనస్ ఎస్ అన్నాడు అంటే ఎన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎస్. మనని క్వశ్చన్లో ఏమని అడుగుతుండు, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎస్. ఎస్కి ఇక్కడ ఎస్కి ఆర్ ఏమవుతాడు అని అంటుండు. ఎస్కి ఆర్ ఏమవుతాడు అని అంటే ఎస్ ఇక్కడ ఉన్నాడు, ఆర్ ఏమో ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఎస్ వాళ్ళ వీళ్ళెవరు ఫాదర్, వీళ్ళిద్దరు బ్రదర్స్. కాబట్టి ఈ ఫాదర్ వాళ్ళ ఫాదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. బ్లడ్ రిలేషన్స్లో మీకు సింబల్స్ తెలిసి ఉండాలి. అంటే ప్లస్ అంటే మనకు ఈ నొటేషన్స్, ఇందులో ప్లస్ మైనస్ అంటే మాత్రం ప్లస్ అంటే మేల్గా తీసుకుంటాం, మైనస్ అంటే ఫీమేల్గా తీసుకుంటాం. ఓకేనా? దీనిలో ఇక్కడ ఇచ్చిన ఈ కోడ్ అన్నట్టు, ఇది కోడ్ లాంగ్వేజ్లో ప్లస్ అంటే ఏంది, మైనస్ అంటే ఏంది, ఇంటూ అనేది క్వశ్చన్ టు క్వశ్చన్ వేరీ అవుతుంది. ఇది జనరల్గా మనం తీసుకునే ఆర్డర్ అని అన్నట్టు. కాబట్టి ఆన్సర్ మనకు ఫాదర్స్ ఫాదర్. తర్వాత 16th సిలాగిజం క్వశ్చన్ ఏమని అన్నాడు, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటూ ఏ కన్క్లూజన్ కరెక్టో మనం చెప్పాలి. దీనికి మనం వెన్ డయాగ్రామ్స్ గీస్తే ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్ అన్నాడు. ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్. సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్స్ అన్నాడు. సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్స్. సమ్ ఫర్నిచర్స్ ఆర్ టేబుల్స్ అని ఉన్నాడు. సమ్ ఫర్నిచర్స్ ఆర్ టేబుల్స్. ఇప్పుడు ఇందులో మనకు ఏ ఏ కన్క్లూజన్ కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఏమని అన్నాడు, సమ్ టేబుల్స్ ఆర్ కంప్యూటర్స్. ఇప్పుడు టేబుల్ ఇక్కడ ఉంది, కంప్యూటర్ ఇక్కడ ఉంది. మరి సమ్ టేబుల్స్ ఆర్ కంప్యూటర్స్ ఎలా అవుతుంది? కాదు. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. సమ్ మొబైల్స్ ఆర్ ఫర్నిచర్స్ అన్నాడు. మొబైల్ ఇక్కడ ఉంది, ఫర్నిచర్ ఇక్కడ ఉంది. మరి ఈ రెండు గ్యారంటీగా టచ్ కావాలని ఏముంది? ఏం లేదు. అంటే సెకండ్ వన్ కూడా రాంగ్. ఇక్కడ రెండు రాంగే అంటే మనకు 16th దానికి ఆన్సరు థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 17th క్వశ్చన్. Select the option that is related to the 5th letter cluster in the same way as the second letter cluster is related to first letter cluster. అంటే ఈ సెకండ్ దానికి ఫస్ట్కి సంబంధం ఎలా ఉందో అదేవిధంగా అండ్ 4th letter cluster is related to the 3rd letter cluster అన్నాడు. థర్డ్ దానికి సెకండ్ దానికి రిలేషన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసి ఈ గేమ్ దానికి ఏంటో మనం చెప్పాలి. అంటే ఈ రిలేషన్ని మనం ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ని బట్టి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇందులో టీ అంటే మనకు 20, ఇక్కడ కూడా ఐ అంటే 9, D4, E5, R18, ఇక్కడ కూడా 18, ఏ అంటే 1, యు అంటే 21. ఇందులో మనకు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ అనేది ఎలా ఉంది. ఈ 20 మనకు ఈ 2018 కావాలి అంటే ఏం చేస్తే మనకు 2018 అవుతుంది. ఈ డిఫరెన్స్ మనకు -2 ఉంది. తర్వాత నెక్స్ట్ I9, R18 ఉంది. ఇక మిగిలినవి మనం నేను ఎక్కువ చూడాల్సిన అవసరం లేకుండా ఇందులో థర్డ్ లెటర్, ఇందులో థర్డ్ చూద్దాం. ఎంత ఉంది మనకి ఇక్కడ? -3 ఉంది. ఇక నేను ఎక్కువ మిగతా వాటిని అంత డీప్గా వెళ్ళట్లేదు. మనకు ఈజీగా ఏమున్నాయో అవి చూద్దాం. ఫస్ట్ అంటే R18, P అంటే ఎంత? 16. ఇందులో S అంటే 19, P అంటే 16. అంటే ఇందులో కూడా ఈ 18, 16 కావాలంటే -2 వచ్చింది, 19, 16 కావాలంటే -3 వచ్చింది. సేమ్ లాజిక్
ఇక్కడ కూడా మనం అప్లై చేద్దాం. G7 M అంటే 30, 7కి -2 అని అంటే 5 అవుతుంది, 13కు -3 అని అంటే మనకి ఎంత అవుతుంది, మనకు 10 అవుతుంది. 5 అని అంటే E, 10 అని అంటే J. ఈ ఫస్ట్ లెటరు థర్డ్ లెటరు EJ ఉంది. మనకు ఏది ఉందో ఒక్కసారి చూస్తే ఇక్కడ E ఉంది, ఇక్కడ J ఉంది. అంటే ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 18th క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఎడ్యుకేషను టీచర్ ఇచ్చాడు. ఏంటి రిలేషను? టీచరు దేనికి? మనకు ఎడ్యుకేషన్ కోసం అంటాడు. అదే ట్రీట్మెంట్ అనేది ఎవరు చేస్తారు? డాక్టర్ చేస్తాడు. కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అన్నాడు. ఇందులో 5, 31 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? మనకు 26 ఉంది. ఈ 31, 161 అంటే డిఫరెన్స్ మనకు 130 ఉంది. 161, 811 అని అంటే 650 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వీటిలలో ఏమైనా లాజిక్ మనం బ్రేక్ చేయగలుగుతామో ఒకసారి చూద్దాం. 26, 130 కావాలి అని అంటే ఇంటూ 3s వస్తుంది, ఇంటూ 5s వస్తుంది. ఓకే, 130, 650 కావాలి అని అంటే ఇది కూడా మనకు 13 5 65 కాబట్టి ఇలా అవుతుంది. అండ్ ఇంటూ 5 మనకు లాజిక్ తెలిసిపోయింది. ఇక్కడ కూడా మనకి ఏం చేయాలి? ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 అని అంటే ఇక్కడ ఒక 0, 5 5 25, 6 5 30, 32, 3250 వచ్చింది. ఈ 3250ని 811కు యాడ్ కావాలి. 3250ని 811కు యాడ్ అయితే మనకి ఎంత వస్తుంది? 4061. 4061 ఉన్నది ఆన్సర్ ఫోర్త్ వన్ కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ 28. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ అని అన్నాడు. ఇక్కడ మనని 13ని 13 లాగానే తీసుకోవాలి అని అన్నాడు. ఈ కండిషన్స్ ఒకసారి జాగ్రత్త చదవండి. వీటిలలో మనకు ఈ మిడిల్లో ఉన్న నంబర్ పెద్దగా ఉంది అంటే ఈ ఫస్ట్ లాస్ట్ నంబర్స్ని మనం ఏమైనా ఆపరేషన్ చేస్తే మనకు మిడిల్ నంబర్ వస్తుందా ఒక్కసారి చూద్దాం. ఇందులో 25, 45 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 70 వస్తుంది. మరి 70, 280 రావాలని అంటే ఇంటూ 4. అదే మనము సేమ్ ప్యాటర్న్ 18, 30 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 48 వస్తుంది. మరి 48 ఇంటూ 4 చేస్తే సేమ్ 192 వస్తుంది. ఎస్, అంటే ఫస్ట్ది లాస్ట్ది యాడ్ చేసి ఆ సమ్ని 4తో మల్టిప్లై చేయాలి. ఇదే లాజిక్ ఉన్నది. ఇందులో ఏముందో మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ 12, 24ని యాడ్ చేస్తే మనకు 36. 36 4 రాదు, 156 రాంగ్. ఈ 14, 24ని యాడ్ చేద్దాం అంటే 38 అవుతుంది. 38 4 సెట్ కాదు, 192 రాదు. తర్వాత ఈ 12, 25 చూద్దాం. 12, 25 అంటే ఎంత అవుతుంది? మనకు 37. 37 4 7 4 28 అంటే ఇది 148 అవుతుంది. అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో
వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.